జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇప్పుడు రెండుగా చీలిపోతున్నాయి అసలు ఎందుకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు ఈ అరబ్ దేశాలన్నీ కూడా ఒట్టోమన్ సామ్రాజ్యంలో కలిసి ఉన్నాయన్నమాట ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం అంటే అది టర్కీ సామ్రాజ్యం అర్థమైందా ఈ టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యంలో సౌదీ అరేబియా ఒమన్ యుఏఈ ఖతార్ కువైట్ లెబనాన్ లాంటి అరబ్ దేశాలన్నీ కూడా ఉంటా ఉన్నాయి అంటే ఈ అరబ్ దేశాలన్నిటినీ కూడా ఈ టర్కీనే పరిపాలిస్తూ వచ్చేది అది కూడా 1299వ సంవత్సరం నుంచి 1922 వరకు ఈ అరబ్ దేశాలు టర్కీ సామ్రాజ్యం కిందనే ఉంటా ఉన్నాయి దానినే ఒట్టోమన్ సామ్రాజ్యం అనేవాళ్ళు అనమాట ఇకపోతే ఈ 1299 నుంచి 1922 వరకు ఈ ప్రపంచంలోని అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం ఎదిగింది పైగా ఇస్లామిక్ రాజ్యాలన్నింటికీ పెద్ద దిక్కుగా ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం ఎంపిక చేయబడింది అనమాట అంటే ముస్లిం దేశాలన్నింటికీ టర్కీనే పెద్ద దిక్కుగా ఉంటా వచ్చింది ఆ విధంగా 600 సంవత్సరాలకు పైగా ఈ టర్కీ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించింది కానీ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోవడంతో బ్రిటిష్ వాళ్ళక ఈ ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని కోల్దోసేశారు అప్పటి వరకు ఒట్టోమన్ సామ్రాజ్యం చేతిలో ఉన్నటువంటి అరబ్ దేశాలకు స్వాతంత్రాన్ని ఇచ్చేస్తున్నారనమాట దీంతో అరబ్ దేశాలు కూడా స్వాతంత్రాన్ని ప్రకటించుకొని టర్కీ పైన తిరుగుబావుట ఎగరేసినాయి ఆ విధంగా ఈ టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి పుట్టుకు వచ్చినవే ఈ సౌదీ అరేబియా ఈజిప్టు యుఏఈ ఖతారు కువైట్ లాంటి ఈ అరబ్ దేశాలన్నీ కూడా కానీ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సౌదీ అరేబియాలో ఈ ఆయిల్ నిక్షేపాలు గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న తర్వాత సౌదీ అరేబియా సూపర్ రిచ్ కంట్రీగా అవతరించింది అంతేకాకుండా మక్కా మసీదు ఇది సౌదీ అరేబియాలోనే ఉండటంతో ఇక ముస్లిం దేశాలన్నింటికీ సౌదీ అరేబియా పెద్ద దిక్కై కూర్చుంది ఇప్పుడు ముస్లిం ప్రపంచంలో సౌదీ అరేబియా ఎంత చెబితే అంతలా ఉంటుందన్నమాట ఇక అప్పటి నుంచి ఈ టర్కీ సౌదీ అరేబియా పైన కక్ష పెంచుకునింది ఎలాగైనా సరే సౌదీ అరేబియాను పడగొట్టాలని ముస్లిం ప్రపంచానికి ముందట్లా తానే రాజును కావాలని చెప్పేసి ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భావిస్తా వచ్చాడు అందుకే మొన్న ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన భారతదేశం పైన తీవ్రవాద దాడి చేసినప్పటికీ ఏ మాత్రం సిగ్గు లజ్జ శరం ఏమి కూడా లేకుండా అన్నీ వదిలేసి పోయి ఇలా పాకిస్తాన్కే సపోర్ట్ చేసినాడు పాకిస్తాన్కు డ్రోన్లను కూడా అందించారు యుద్ధ నౌకను కూడా పంపించినాడు శాటిలైట్ సమాచారాన్ని కూడా అందించాడు చేయాల్సిన వ్యధోపనలన్నీ కూడా చేసినాడు ఏది వాళ్ళు ఉగ్రవాదులు అది ఉగ్రవాద దేశం అని తెలిసినా కూడా ఆ సహాయాలన్నీ కూడా చేశాడు ఎందుకంటే ముస్లిం దేశానికి ఏదైనా సమస్య వస్తే తాను ముందుండి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తానని ముస్లిం ప్రపంచానికి తానే ఖలీఫాన్ అని చెప్పేసి ప్రకటించుకునేందుకే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాను ఇలాంటి వెధవ పనులన్నీ కూడా చేస్తున్నాడు అర్థమైందా మీకు ఇక నిన్న పాకిస్తాన్ అధ్యక్షుడు ఈ షాబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా జోకరా ఈ జోకర్ గాడు ఏం చేశాడు టర్కీ పర్యటనకు పోయినాడు ఆ టర్కీ అధ్యక్షుడైనటువంటి ఎర్డోగాన్ కలిశాడు ఈ సందర్భంగా వీళ్ళు భారత్కు వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉండాలి పేరుకేమో భారత వ్యతిరేక కూటమి కానీ ఇది నిజానికి సౌదీ అరేబియాకు వ్యతిరేక కూటమి అన్నమాట అంటే ముస్లిం దేశాలలో సౌదీ అరేబియా హవాను తగ్గించి తన స్థాయిని పెంచుకునేందుకు టర్కీ ఈ ప్లాన్ వేసింది ఇక ఈ టర్కీ కూటమిలో చేరినటువంటి మొదటి దేశం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది ఉగ్రవాద దేశం ఇలా పాకిస్తానే నిన్నటి వరకు సౌదీ అరేబియా నుంచి కోట్ల డాలర్ల సాయం పొంది సౌదీ అరేబియా సంఖలో బూట్లు నాకినటువంటి సిగ్గుమాలిన పాకిస్తాన్ ఇప్పుడు ఈ టర్కీ సైడ్ పోయింది ఇక ఈ కూటమిలో త్వరలోనే ఇంక మిగతా టెన్ని ఉన్నాయి కదా ఈ బంగ్లాదేశ్ ఒకటి ఇటన్నీ కూడా అవి కూడా పోయి చేరనున్నాయంట అలాగే మరో పనికి మాలిన దేశం అయినటువంటి లిబియా కూడా ఈ కూటమిలోనే చేరనున్నదంట చూడండి ఎట్లాంటి దేశాల్లో పాకిస్తాను బంగ్లాదేశ్ లిబియా అన్ని దరిద్రపు కొట్టి దేశాలే నిజానికి ఇవన్నీ కూడా అడక తినే దేశాలే వీటిలో టర్కీనే ఏదో కాస్తో కూస్తో నిలబడి ఉండాలి ఎందుకంటే గతంలో ఏదో కొంచెం ఉంటుంది కదా అది ఏదో ఉంటుంది అది ఆ వాసన చూపించా ఏదో అట్ట బొత్తా ఉంటారు మిగతా దేశాలన్నీ కూడా తీవ్రవాద లేకపోతే జేహాదీ దేశాలే ఇక్కడ మరో కామెడీ ఏంటంటే ఈ అడుగు తినే తీవ్రవాద దేశాలు ఇక నుంచి తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాయంట చూడండి అది ఇక్కడ భయంకరమైన కామెడీ అంటే అసలు వీళ్ళు నిద్రలేసింటాచి నిద్రపోయేదాకా కళ్ళలో కూడా వీళ్ళ బతుకంతా కూడా ఉగ్రవాదంలోనే నడుస్తూ ఉంటుంది అలాంటిది వీళ్ళు దానికి వ్యతిరేకంగా పనిచేస్తారా ఏంది అంటే ఇనేవాళ్ళు ఏమైనా ఎరుపుష్పాలు అనుకుంటారా లేకపోతే వీళ్ళకి ఏమైనా మైండ్ ఏమైనా అసలు
చేతులకు ఉండాదా లేదా మోకాళ్ళలో ఉండాదా ఇది నాకు అర్థమే కాల. ఏదేమైనా కానీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఈ ముస్లిం దేశాలను తమ కూటమిలో చేర్చుకొని ఇస్లామిక్ రాజ్యాలకు తామే కింగులం కావాలని చెప్పేసి టర్కీ చూస్తూ ఉంటే, మరోవైపున సంపన్న ముస్లిం దేశాలను తన వైపు తిప్పుకునేందుకు సౌదీ అరేబియా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎలాగైతేనేమి ఈ ఇస్లామిస్టులంతా కూడా నెమ్మదిగా 2 వర్గాలుగా చీలిపోతున్నారు. అది జరుగుతుంది. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.